ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని కలుగ చేస్తూ ఉన్నది, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఇది పరిశుద్ధ దినము, మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఆరాధించే దినము. ఏ ఒక్కరూ ఆలస్యం చేయక దేవుని సన్నిధికి వేగిరపడి వెళ్ళి ఆయనను ఆరాధించుటలో మన సమయమును వెచ్చిద్దాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనమును ధ్యానం చేసుకుందాము. అన్యుల దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా తలగా ఉండాలి, పైవారిగా ఉండాలి అని ఆలోచన చేసే దేవుడు. అవును, అయితే ప్రభువు కొన్ని ఆజ్ఞలను మనకి అనుగ్రహించాడు. ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు, ఆయన చెప్పిన మాటకు మనము విధేయత చూపినప్పుడు, అవును, ఆయన తన బిడలను తలగా ఉంచుతాడు, ఆయన తన బిడలను పైవారిగా ఉంచుతారు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించిన కట్టడలకు విధేయత చూపిన వారికి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. వారు నివసిస్తున్న దేశములో మరి చూడండి, సమస్త జనుల కంటే కూడా వారిని హెచ్చుగా ఉంచుతానని ఆయన తన బిడలకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము పరిశుద్ధ దినము, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాధాన్యతను ఇచ్చేవారంగా, ప్రాముఖ్యతను ఇచ్చేవారంగా, దేవుని సన్నిధిని ఆశపడేవారంగా, మరి అవును, దావీదు భక్తుడు తృష్ణ కలిగి ఉన్నాను దేవుని సన్నిధికి వెళ్ళడానికి, అవును, ఆయన ప్రసన్నతను చూడడానికి నేను దేవుని యొద్ద ఒక వరము అడుగుతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం నీ వ్యక్తిగత పనుల కొరకు 6 దినాలు ప్రభు ఇచ్చాడు. 7వ దినము నీ ప్రభువుని, నీకిష్టమైన పనులు, అవును, మరి నీకు ఎంతో ప్రాముఖ్యమైన పనులు ప్రక్కన పెట్టి నీ ప్రభువుకి ప్రాధాన్యత, నీ ప్రభువుకి ప్రాముఖ్యత, నీ ప్రభువుకి అవును ఘనతను ఆపాదించినప్పుడు ఆయన నిన్ను ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు తలగా ఉంటావని చెప్తున్నాడు. నువ్వు పైవాడిగా ఉంటావు, క్రిందివాడిగా ఉంటావు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవని ప్రభు ఈ ఉదయకాలం తన వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటలో ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు సజీవుడు. అన్య దేవతలను, అవును, లేక నీకు ఏది ఇష్టమో అది నీకు ఒక దేవతగా, లేక అవును ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అయిష్టముగా ఉన్నది దేవుని మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను తప్ప వేరొకటి నీకు ఉండకూడదు. అవును, పైన ఆకాశం అందే, క్రింద భూమి అందే ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు మన ప్రభు. ఆయన ఆజ్ఞకు మనము లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప స్వస్థతను, గొప్ప విడుదలను, గొప్ప సమృద్ధిని, గొప్ప సంతోషాన్ని, గొప్ప సంతృప్తిని మనము పొందుకొని పైవారిగాను అవును ఉంటాము, తలగాను ఆయన మనలను నియమించి ఉన్నాడు. కనుక ఆయన వాగ్దానానికి లోబడి పరిశుద్ధ దినానికి ప్రాధాన్యత ఇచ్చి మన ప్రభువుని ఘనంగా ఆరాధిద్దాం. ఆయనకు సమస్త ఘనతను, మహిమను మరి కలుగ చేసే విధంగా మన జీవిత దినాలను దేవుని ఆజ్ఞకు లోబడి అనుసరిస్తూ జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీవు అనుగ్రహించిన వాగ్దానము గొప్పది నాయన తండ్రి. అన్య దేవతలను, ఇతరమైన వాటిని మేము అనుసరింపక నీవు మాకు అనుగ్రహించిన ఆజ్ఞలను, కట్టడలను, నాయన విధులను ప్రభువా మేము గైకొనుటూ పాపమునకు దూరముగాను, అపవిత్రకరమైన కార్యములకు నాయన, నీకు అయిష్టమైన కార్యములకు దూరముగాను నీ యొక్క వాక్యమునకు విధేయత చూపి, నీ వాక్యము ఏదైతే బోధిస్తూ ఉన్నదో ఆ వాక్యానుసారంగా మా జీవితాలను సరిదిద్దుకుంటూ, అవును ప్రభువా,
నీకు లోబడినప్పుడు నీ పిల్లలు ఎప్పుడు తలగా ఉంటారు, తోకగా ఉండరు. నీ పిల్లలు అన్ని విషయాల్లో కూడా పైవారుగా ఉంటారు, క్రిందివారిగా ఉండరు. అవును, ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధుడైన నిన్ను గొప్పగా, ఘనముగా, ఉన్నతంగా ఆరాధించడానికి వారికి ఇష్టమైన పనులు ఏ ఉన్నప్పటికీ, వారికి ప్రాముఖ్యమైన పనులు ఏ ఉన్నప్పటికీ వాటిని ప్రక్కన పెట్టి నీకు తప్ప, అవును ప్రభువా, ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, అవును తండ్రి, నిన్ను మాత్రమే సేవించే వారంగా, నిన్ను మాత్రమే గణపరిచే వారంగా, నిన్ను మాత్రమే మా జీవితాల్లో ముందు పెట్టుకొని నిన్ను గణపరిచే అనుభవాన్ని ప్రభువా మాకు తెలియచేశారు. నీకు వందనాలు. ఎందుకంటే నీ సర్వస్వాన్ని మా కొరకు ఇచ్చివేశావు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్ములను విమోచించావు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభువా తండ్రి నీకు నాయనా నీ ఎదుట తండ్రి సాగిలపడి నిన్ను ఆరాధించుటలో బలమైన బిడలుగా, అవును ప్రభువా, బలవంతులుగా నీలో నైనా మీరు స్థిరపరిచి తలగాను పైవారిగాను నీ బిడలను ఆశీర్వదించి వారి పరిస్థితులన్నిటిని కూడా నీవు మార్చే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ అప్పులలో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, ఏ కష్ట నష్టాల్లో ఉన్నా, అవునయ్యా నిన్ను ఆరాధించుటలో, నీకు ప్రాధాన్యత ఇచ్చుటలో, నిన్ను గణపరచుటలో వారికి సమస్త బాధల నుంచి విడుదల లభిస్తుంది అన్న విశ్వాసము వారికి దయచేయండి, నమ్మిక వారికి దయచేయమని, ఈ దినమంతా నీ కృపతో వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.